హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది. యాటిట్యూడ్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఫాంట్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ప్రాబ్లం అయితే XML ఫైల్ ఇస్తాను, అది యూజ్ చేయండి. 100% వర్క్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ చూడండి బర్త్డే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ టెక్స్ట్ అనేది ఉంటుంది, చూస్తుంటారు కదా, మీ హ్యాపీ బర్త్డే అండ్ మీ నేమ్ అనేది ఉంటుంది. సింపుల్గా ఏ నేమ్ అయితే మీరు రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, దానిపై ఇట్లా క్లిక్ చేసి సింపుల్గా రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా ఏటని పెట్టుకుంటాను, రెబల్ స్టార్ అనేసి ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి ఈ విధంగా రెబల్ అనేసి ఇట్లా పెట్టుకున్న రైట్ పై క్లిక్ చేస్తాను, బస్ అయిపోయింది. మిగతా ఉన్న మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా పెట్టుకున్న రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటో రీప్లేస్ ఒక ఇమేజ్ ఇచ్చా. దాని తర్వాత ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ బీట్ మార్క్ దగ్గర మనం ఫోటో యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత ఏం చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూడండి 5.19 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ వీడియో చేయాలనుకుంటున్నారో 1 by 1 ఒక్కొక్క ఫోటో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకుని బీట్ మార్క్ వరకు ఇట్లా జరుపుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లస్ సింబల్ మీడియా ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి మీకు నచ్చిన విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ నచ్చిన ఫోటోలు. సో ఇట్లా చూడండి ఈ విధంగా నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇందులో మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు చూపించడం కోసం ఇట్లా కొన్ని ఫొటోస్ అనేది నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా చూడండి జరుపుకున్న ప్లస్ సింబల్ మీడియా, మళ్ళీ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి జరుపుకుంటున్న. బ్యాక్ వచ్చి సారీ బీట్ మార్క్ వరకు రాలేదేమో, ఓకే ఇట్లా జరుపుకున్న. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఈ ఫోటో రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్గా ఫోటో సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చండి. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు ఫోటో అనేది ఫస్ట్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. మీకు నచ్చిన ఫోటో అనేది మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇట్లా రీప్లేస్ పెట్టుకున్నా చూడండి. సో ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయింది కదా, నో ప్రాబ్లం. సింపుల్గా కిందికి స్క్రోల్ చేసి నా ఫోటో ఇమేజ్ బట్టి ఇట్లా ఉంటుంది కనుక ఇట్లా నేనైతే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఏం ప్రాసెస్ లేదు, చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను, దాన్ని అప్లై చేస్తే సరిపోతుంది. ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ లేయర్ బ్యాక్ వచ్చి ఎన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని ఫొటోస్ని డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పేస్టల్ పక్కన యారో మార్క్ కలర్ అనేది ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. బస్ పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఎఫెక్ట్ అన్నిటి కూడా ఈ విధంగా యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఎఫెక్ట్ అనేది అన్నీ అప్లై అయిపోయింది. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బీజిఎంకి తగ్గట్టుగా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.